హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ యూరియా బుకింగ్ యాప్ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా యూరియా బుక్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఈ యూరియా బుకింగ్ అనేది ఆన్లైన్ ప్రభుత్వం ఎందుకు చేసింది అని అంటే, చాలామంది ఫర్టిలైజర్ షాప్స్ కానీ లేదంటే సొసైటీ వాళ్ళు కానీ యూరియా ఉన్నా కానీ ఇవ్వడం లేదు, లేదంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదనే ఉద్దేశంతో ఈ యాప్ను అనేది తీసుకురావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. జాయిన్ అయిన వాళ్ళకి ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసి మీరే మీ మొబైల్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అయితే సెర్చ్ అయితే చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో కానీ లేదంటే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో లింక్ అయితే ఇస్తాను, మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఫర్టిలైజర్ ఎరువులు అని కనిపిస్తుంది కదా, యాప్ అనేది లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఫార్మర్ సిటిజన్ డిపార్ట్మెంట్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఫార్మర్ మీద టిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అంటుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. మీకు ఈ యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఇన్ ద స్టేట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి మన స్టేట్లో ఇన్ని మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీ డిస్టిక్ కనిపిస్తుంది కదా, డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూరియా అవైలబుల్ ఇన్ బ్యాగ్స్ 0 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మన డిస్టిక్లో యూరియా అనేది అవైలబుల్ అయితే లేదు. లేదంటే ఎగ్జాంపుల్కి ఇంకో వేరే డిస్టిక్ అయితే తీసుకుందాము. ఇక్కడ చూడండి వేరే డిస్టిక్ తీసుకున్నా 0 అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి కొన్ని డిస్టిక్లో అవైలబుల్ ఉన్నాయి, కొన్ని డిస్టిక్లో అవైలబుల్ అయితే లేవు. ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది చూడండి, ఆదిలాబాద్ బ్యాగ్స్, భద్రాద్రి కొత్తగూడెం బ్యాగ్స్, ఇట్లా మీకు పైన స్క్రోల్ అవుతుంది. అక్కడ చూడండి ఏ డిస్టిక్లో బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ డిస్టిక్లో అవైలబుల్ లేవు కూడా మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి సంగారెడ్డి డిస్టిక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి పట్టా పాస్బుక్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ పట్టా పాస్బుక్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఈ పట్టా పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని అడుగుతుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ పట్టా పాస్బుక్కి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో దానికి మాత్రమే ఓటీపీ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పేరు రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫాదర్ నేము, పట్టా పాస్బుక్ నెంబరు, ఇక్కడ డిస్టిక్, ఇక్కడ చూడండి ల్యాండ్ ఎంత ఉందో కూడా మీకు క్లియర్గా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఫిల్ కల్టివేషన్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ల్యాండ్ ఎంత ఉంది ఇక్కడ పైన చూపిస్తుంది కదా, సేమ్ పైన ఎంత ల్యాండ్ చూపిస్తుందో అంతే ల్యాండ్ అయితే మీరు కింద సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. 1 ఎకరా 27 గుంటలు ఉంది కదా, సేమ్ అంతే సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి క్రోప్ మీరు ఏ పంట వేశారని అడుగుతుంది. మనము వరి వేసాం కాబట్టి ప్యాడీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కల్టివేటింగ్ డాటా అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ నో సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ముందు స్టెప్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి టోటల్ ఎలిజిబుల్ బ్యాగ్స్ ఓన్లీ 4 బ్యాగులు మాత్రమే మీరు అవైలబుల్ ఉన్నారని చూపించడం అయితే జరుగుతుంది. ఈ యాప్ రేపు లాంచ్ అయిన తర్వాత కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో చేయడం అయితే జరుగుతుంది. చివరి వరకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి, పూర్తి వివరాలతో మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.